దయ్యాలంటే భయం ఉన్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయండి. మరియు రాత్రి పూట ఈ వీడియో ఒంటరిగా అస్సలు చూడకండి. ఆ రోజు అర్ధరాత్రి 12 అవుతుంది. రామయ్య అనే ఒక రైతు తన పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఒక మర్రి చెట్టు దగ్గర దాకా వచ్చాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బలంగా గాలి వీస్తుంది. అదే సమయంలో ఎవరో నడుస్తున్నట్టు శబ్దాలు వినబడ్డాయి. రామయ్య ఆ మర్రి చెట్టు వైపు చూడగానే ఆ మర్రి చెట్టు పక్క నుండి ఎవరో ఒక రైతు ఎడ్ల బండి మీద వస్తున్నాడు. అతను నేరుగా వచ్చి రామయ్య ముందు ఆగాడు. ఎవరయ్యా నువ్వు? ఇంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావని రామయ్య అడిగాడు. అప్పుడు అతను ఇలా సమాధానం ఇచ్చాడు. నేను పట్నం వెళ్ళడానికి బయలుదేరాను. ఇక చాలా సమయం కావడంతో చీకటి పడింది. ఈ రోజు రాత్రి పడుకోవడానికి ఎక్కడైనా స్థలం చూపిస్తావా అని అడిగాడు. దానికి రామయ్య సరే అని ఆ వ్యక్తిని అతని పొలం దగ్గరికి తీసుకెళ్లాడు. ఇక ఆ వ్యక్తి ఎడ్లబండి పై నుండి దిగాడు. రామయ్య వెనక్కి తిరిగి ఒక్కసారిగా దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ వ్యక్తికి కాలు లేవు మరియు అతని కళ్ళు కూడా వింతగా మారిపోయాయి. రామయ్య భయంతో పరుగులు తీయడం మొదలు పెట్టాడు. ఎంత దూరం పరిగెత్తినా కూడా అతను తిరిగి మళ్ళీ ఇందాక చూసిన మర్రి చెట్టు దగ్గరికి వస్తున్నాడు. అంతలో ఒక పెద్ద భయంకరమైన రూపం రామయ్య దగ్గరికి వస్తుంది. ఇక అంతే మరుసటి రోజు గ్రామ ప్రజలు చూసేసరికి రామయ్య ఆ మర్రి చెట్టు దగ్గర చనిపోయి ఉన్నాడు. షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పటికీ ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్లిన వారికి ఎడ్ల బండి శబ్దాలు వినబడతాయంట.